ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదే తస్య నిస్సరతయవాణి జిహ్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చాలా మంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాను, మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి ఫలానా బాల ద్వారా దానం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ, లేదా ఫలానా రోజు స్టార్ట్ చేయడం కానీ, ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ, మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటి ఏదైనా ఉంటుందా? బట్ నేను ఒకటి చెప్తాను, ఇది ఫలానా లగ్నం, దీని మేషమో వృషభమో ఉంటుంది లగ్నం, అలా లగ్నం బట్టి ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకున్న మహాదశ ఎలా ఉంటుంది, ఇటువంటి దీని కండిషన్స్ నేను లాస్ట్లో చెప్తాను. అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనే చెప్తాను. బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం తెలియని వాళ్ళు రాసి పెట్టి మనం ముందుకు వెళ్దాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభలగ్నానికి ఉన్న స్పెసిఫిక్ ఇది ఏమిటి అంటే, ఎంజాయ్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఏదైనా అవసరాలు పట్టించుకుంటానండి, ఈ లక్షణాలు అధికంగానే చెప్పేది. మళ్ళీ మీ రాశ్యాధిపతి, మీ లగ్నాధిపతి వెళ్ళి ఉండే పొజిషన్స్ని బట్టి మీ తత్వం మారుతూ ఉంటుంది. బట్ ఇన్బిల్ట్గా ఉండే నేచర్ అది. సక్సెస్ అవ్వాలి, ఒక మంచి బిజినెస్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఈ లక్షణాలు కుటుంబానికి ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం ధనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీ ధనాధిపతి ఈ జూపిటర్. జూపిటర్ అంటే పర్టికులర్గా ఎనీథింగ్ గైడింగ్ చేసేటువంటి వాటి ద్వారా ధనం వచ్చేది. రాశిలో ఉన్నాడు జూపిటర్, ఉదాహరణ కుంభంలో కూర్చున్నాడు, మీరు జాబ్ చేయడం ద్వారా సక్సెస్ అవుతారు, వేరే దేశానికి వెళ్ళి. అదే సప్తమంలో వెళ్ళి కూర్చున్నాడు, ఇక్కడ కూడా జాబే, కానీ ఏదైనా రవి హౌస్లో వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన సెక్టార్స్లో బాగా సక్సెస్ అవుతారు. రెండోనే ఉన్నాడు, చాలా మందికి రెండో ఉంటాడు. జూపిటర్ ఇస్ నోన్ హౌస్, అద్భుతం, నిజమే. బట్ పాడవకుండా ఉంటే అద్భుతం. అందులో మీరు గైడింగ్, టీచింగ్, ట్రైనింగ్ సెంటర్స్ వీటి ద్వారా యోగిస్తుంది. లేదా ఆధ్యాత్మికము, ఆస్ట్రాలజీ, వాస్తు, ఎనీథింగ్ స్పిరిచువల్ రిలేటెడ్, పూజా సామాగ్రి స్టోర్స్, అట్లా. అంటే ఏ గ్రహం బాగుంటే, ఏ రాశిలో ఉంటే ఆ రోజుల్లో బాగా కలిసి రావడం కూడా జరుగుతుంది. వాళ్ళ గురువుల వల్ల కూడా కలిసి రావడం జరుగుతుంది. అలాగే మూడులో ఉన్నాడు అనుకోండి మీకు, అప్పుడు పర్టికులర్గా మీరు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ బేస్డ్, మీడియేటింగ్ బేస్, కన్స్ట్రక్షన్ బేస్, ఇట్లాంటి వాటి ద్వారా యోగం ఉంటుంది. 4లో ఉన్నాడు దాని గురువు మీకు. ఇక్కడ కూడా ఎనీథింగ్ కొంచెం లోన్స్, హోమ్ లోన్స్ ఇప్పించడము, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా కొత్త కన్స్ట్రక్షన్, అందానికి సంబంధించినవి వీటి ద్వారా, అండ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ వీటి ద్వారా డబ్బులు ఇస్తాడు. అండ్ అలాగే 5లో ఉన్నాడు, ఏదైనా నేర్పడం లేదా సంథింగ్ ఏదైనా గైడ్ చేయడం, సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం. 6లో ఉన్నాడు కుంభానికి, ఎగ్జాక్ట్ పొజిషన్ ఉంటాడు 6లో ఉంటే. సో 6లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా డిపార్ట్మెంటల్ సైడ్ వెళ్తే బాగా యోగిస్తుంది వాళ్ళకి. అండ్ అలాగే వాళ్ళకి ఫైనాన్స్ వచ్చేటువంటి మార్గాలు కూడా ఎక్కువగా రియల్ ఎస్టేట్, భూముల వల్ల కూడా ఎక్కువగా డబ్బులు వస్తుంటాయి. బికాస్ న్యాచురల్ 4th హౌస్లో గురు ఎగ్జాక్ట్ 4th హౌస్ సిగ్నిఫైస్ గృహాలు, వాహనాలు, భూములు, ఇవి చూడడానికి ఇక్కడ 6లో ఉన్నాడు. సో అందుకని ఏంటి, ఏదైనా లోన్స్ ఇప్పించడం ద్వారా వస్తుంది. సప్తమం అయితే ఆల్రెడీ చెప్పాను, లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్న వేరే ప్రాంతానికి వెళ్ళి యోగిస్తుంది. అది అష్టమంలో ఉన్నాడు గురువు మీకు. ఇక్కడ ఎనీథింగ్ స్కూల్స్, కాలేజెస్, బిజినెసెస్ చేయడం ద్వారా యోగిస్తుంది. ఎనీథింగ్ స్పిరిచువల్ రిలేటెడ్ ద్వారా యోగిస్తుంది. బట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆ దశ, ఆ ఫలితం వచ్చే దశ రావాలి. అండ్ భాగ్యంలో ఉన్నాడు, ఉదాహరణకి మీకు
భూముల ద్వారా ఏదైనా ఒక భూమి కొన్నారు, ఒక గృహం కొన్నారు, అదే మీకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. ఏదైనా స్పిరిచువల్ యాక్టివిటీస్ ద్వారా 9000 స్పిరిచువల్ యాక్టివిటీస్గా పూజలు చేయించడం, పురోహితులు ఉంటారు వాళ్ళు, లేదా లా రిలేటెడ్ అండ్ అట్లా అన్నమాట. ఎనీథింగ్ ఆర్ట్ బేస్డ్ రిలేటెడ్, ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్, ఎనీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీటి ద్వారా వస్తుంది. బికాజ్ ఆఫ్ శుక్రుడు హౌస్ కాబట్టి. అదే 10th హౌస్లో ఉన్నాడు అనుకోండి, ఇదే గురువు. ఇక్కడ కూడా ఏదైనా కొంతమంది చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ రెస్టారెంట్స్ పెట్టుకుంటుంటారు. బికాస్ ఆఫ్ అక్కడి నుంచి చంద్రుడు హౌస్ని చూస్తుంటాడు గురువు. ఎప్పుడు కూడా దృష్టి చాలా ప్రధానమైనటువంటిది. సో అందుకని ఫుడ్ రిలేటెడ్ భూములు వల్ల ఇక్కడ కూడా ఇస్తాడు భూముల వల్ల. అలాగే లాభంలో ఉన్నాడు. ఎనీథింగ్ మార్కెటింగ్, ఎందుకంటే కుంభానికి కూడా ఛాన్స్ ఉంటుంది షేర్ మార్కెట్లో డబ్బులు రావడానికి. బట్ ఇక్కడ షేర్ మార్కెట్కి బేస్ ఏంటంటే 258 లెవెల్ కాంబినేషన్ ఉండాలి. ఒక నీచభంగ రాజ్యోగం కానీ విపరీత రాజ్యోగం కానీ ఉండాలి. ఆ దశలో నడుస్తుంటారు, అప్పుడే నడుస్తుంది. అదర్వైజ్ ఎందుకు 99.9% పీపుల్ డబ్బులు రావాలంటే ఈ కాంబినేషన్ ఉండదు. అలాగే వ్యయంలో ఉన్నాడు అనుకుంటే మకరంలో ఉన్నాడు, నీచ స్థానం అయిపోయింది మకరం. అప్పుడు ఫైనాన్షియల్గా స్టార్టింగ్లో ఇబ్బంది, తర్వాత రాణిస్తారు. కాకపోతే ఇక్కడ ఇది నీచభంగ రాజయోగం కనుక ఏర్పడితే ఆ గురువుకి ఇంకా అద్భుతంగా రాణిస్తారు. అయితే మీకు ఇట్లా నీచ స్థానంలో పడ్డప్పుడు మీరు ఏదైనా ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయాలి. అప్పుడు తొందరగా మీకు ఆ కర్మ నుంచి విముక్తి కలుగుతుంది. అండ్ అగైన్ మీరు చేయవలసింది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోండి, ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేయడానికి విధానం బాగుంటుంది. ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను. ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి? ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి, ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవితాయి అన్నమాట. లేదు బాగా అప్పులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఆ గొడవలు తీరితే కానీ నాకు డబ్బులు రావాలనుకుంటారు. అలాంటప్పుడు నవవిద్రమ బింబశ్రీ ఞక్కారే రథనచ్చద, దీనికి ముందు ఓము లాస్ట్లో మహాకల్పి ఓం నవవిద్రమ బింబశ్రీ ఞక్కారే రథనచ్చదాయ. అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది, అనిపించాలి కూడా. మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా 1 సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడు క్యారీ చేస్తుంటారు. అది కూడా ఎవరు? గృహస్థు, సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది. గృహస్థు ఖచ్చితంగా 1 year సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజుకి ఆ రోజే పరిస్థితి, ఏ నెల కానాలే పరిస్థితి. మనంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి, నిలువ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని మనకు తెలియకుండా తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఏమిటవి? ఇప్పుడు నేను ఇంకో మంత్రం చెప్పాను. ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి. ఇక్కడ పెట్టుకోండి, రెగ్యులర్గా రోజు. ఒక రోజు ఏదో బతికించి ఆపేసాం, 2వ రోజు 3వ రోజు ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1, రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి. ఇంకోటి, ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది. ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో, ఏ కేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది, లేకపోతే 2-3 ప్లానెట్స్ వచ్చి ఉంటాయి. 2-3 ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధన యోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి. లేదా ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహం సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి. ఉదాహరణ కుజుడు వచ్చాడు మీ ధనాధిపతితో, కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. రవి నాడు కంబస్ట్ చేస్తున్నాడు, రవిగ్రహం దగ్గర కూడా చేయండి. లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపతితో ఉన్నాడు, అది అమావాస్య యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలన్నింటికి మీరు దీపారాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోవుకేదో తిరిగి అడుగుతున్నారు. ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి, మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. శనివారాలు పిడిగడి బెల్లం, సింపుల్ పిడిగడి బెల్లం తీసుకెళ్ళి దేశీవారి గోవుకి ప్రశాంతంగా హ్యాపీగా పెట్టండి చాలు. ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. శుక్రవారాలు 3 చపాతీలు తీసుకోండి, దాన్ని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకి తినిపించాలి. 3 సంఖ్యకి గురువు కారకుడు, తేనెకి శుక్రుడు కారకుడు, గురు శుక్రుడు సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం.
మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం. ఏమిటి అవి? అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకటి, సండేస్ నాన్ వెజిటేరియన్, డ్రింక్, స్త్రీని కలవడం, తలగ్నం పెట్టుకోవడం చేయకండి. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది, ఒక పూజ చేస్తాం, ఒక మంత్రం చేస్తాం, మాటి మాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో, ఇది చేశాను కానీ ఏమవుతుందో, నెగటివ్ థింకింగ్ స్టార్ట్. అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి. ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది? ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. డబ్బులు ఎప్పుడు ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది. మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇది మెయిన్ పాయింట్. మీ దగ్గర పలానా ఇది ఉంది, ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు, నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది, దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు. వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు నా దాని జాబ్ చేసి చూపించు అంటాడు. మీరు చూపించగలిగారు, ఏమవుతుంది? మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుంటారు. దీని బీజం అది. ఇంకోటి ఏంటంటే, డబ్బుని చాలా మంది ఏం చేస్తారు, ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు. అది చాలా పెద్ద మిస్టేక్. అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను. దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అనుకుంటాను. బికాస్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకొని ఆగిపోతామో, ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం అక్కడ ఆగిపోయాం, ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. 100% మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు. ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలా మంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షివరింగ్గా ఉంది, ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం సాయంత్రం 2 సార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ కాన్సన్ట్రేట్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి. మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తుంటాను, గోల్డ్ అప్పులు, క్రెడిట్ కార్డు వాడేసి, అది వాడేసి, ఇది వాడేసి, అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటి పడుతున్నారు. అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయై నమః ఈ మంత్రం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వవైభవాన్ని పొందుతారు.